జత్వాని వ్యవహారం ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. మరోపక్క వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి చాలామంది అయితే మాత్రం తర్జన భర్జన పడుతున్నటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం స్రవంతి రాయ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ, ఆమె ఐపీఎస్ అధికారిని ఏసీపీగా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెని ఒక మహిళా ఐపీఎస్ అధికారిని ఆ బృందానికైతే నాయకత్వం వహించే విధంగా ఆ కమిటీని వేయటం జరిగింది. ఆ బృందం వెళ్ళి ఇప్పుడు జత్వాని ఒక ప్రైవేట్ హోటల్లో అయితే మాత్రం బస చేస్తున్నారు. ఆ ప్రైవేట్ హోటల్కి వెళ్ళి ఆమె అయితే మాత్రం విచారణ చేపట్టనున్నారు. అంటే ఒక మహిళ, సాటి మహిళ అయితే మాత్రం ఆ సాధక బాధలు అర్థం చేసుకునే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికారులు ఇబ్బంది పెట్టారు, మరోపక్క ఏ నాయకులు ఇబ్బంది పెట్టారు, అవి మొత్తం కూడా ఆమె ఆ విచారణలో అయితే మాత్రం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోపక్క స్రవంతి రాయ్ నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ బృందంలో అయితే మాత్రం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఆమె బస్ చేసిన హోటల్లోకి వెళ్ళి చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం ఇక సిపిని కలిసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఆమె జత్వాని అయితే మాత్రం సిపిని కలిసిన తర్వాత ఆమె అంటే ఒక సిపి స్థాయి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కంప్లైంట్ చేస్తుందా, లేకపోతే అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, కీలకమైనటువంటి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి, మరోపక్క ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, అలాగే క్రాంతిరాణ్ టాటా వీళ్ళపై ఏమైనా ఫిర్యాదు చేస్తుందా, లేకపోతే స్టేట్మెంట్ ఇస్తుందా, లేకపోతే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తారనేదే మనం వేచి చూడాలి. మరోపక్క సిపిని కలిసిన తర్వాత వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆమె మీడియాతో మాట్లాడతారనేటటువంటి ఊహాగానం కూడా వెలువడుతున్న తరుణంలో ఆమె మరి ఎలా రియాక్ట్ అవుతుంది, ఆమె బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు కాబట్టి మరి సిపి ఆదేశాలతో ఆ ఖాతాలను కూడా మరి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఆమెకు సంబంధించి ఆమెకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆమె కుటుంబ సమేతంగా విజయవాడకు వచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మరి ఆ కుటుంబ సభ్యులను కూడా అంటే ఆమె తల్లిదండ్రులు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా, వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తోంది. మరోపక్క వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు, ఒక పక్క జత్వాని, మరోపక్క తల్లిదండ్రులు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారు, వృద్ధాప్యం ఉన్నటువంటి 70 సంవత్సరాల పై చీలుకు ఉన్నటువంటి ఆ వృద్ధ దంపతులు కూడా ఈమె జత్వానితో పాటు ఉండి ఆ యొక్క ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న తరుణంలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిపి వ్యవహారమే ప్రధానంగా కీలకం కానుంది. సిపి వ్యవహరించే విధానం అవ్వచ్చు, జత్వాని కేసులో అయితే మాత్రం సిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరోపక్క గత హయాంలో జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, లేకపోతే మైలవరం పోలీసుల్ని విచారించే అవకాశం ఉందా, అప్పుడు మైలవరం పోలీసులు అప్పుడు సిఐగా ఉన్నటువంటి ఆ మైలవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐని, మరోపక్క వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మరి సిపి విచారణలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. సిపికి నేరుగా వెళ్ళి ఆమె అయితే మాత్రం ఫిర్యాదు చేసేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిపి ఏ విధంగా వ్యవహరిస్తారనేది కీలక పరిణామాలు. మొత్తానికి ఎక్కడ ఏ చెప్పినా చెప్పకపోయినా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఎదుటైతే మాత్రం జత్వాని అన్ని వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించిన విధానం అవ్వచ్చు, లేకపోతే ఎవరెవరు దీనిలో తొత్తులుగా ఉన్నారు, ఎవరెవరు దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనేది కూడా తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.